ఓం నమో భగవతే రుద్రాయ. 2025లో శనీశ్వరుడు మార్చి నెలలో మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా 3 రాసుల వారికి ఏలినాటి శని అనేటటువంటిది ఉంటుంది. అయితే సాధారణంగా ప్రతి 2.5 సంవత్సరాలకు శనీశ్వరుడు తన యొక్క స్థానాన్ని మార్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నారు. ఆయన వచ్చే సంవత్సరం 2025 సంవత్సరంలో మనకి మార్చి నెలలో మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా కొన్ని రాసుల వారికి ఏలిన నాటి శని అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ యొక్క ఏలిన నాటి శని ఏ రాసుల వారికి అయితే ఉంటుందో వారికి కొన్ని కష్టాలు అనేటటువంటివి ఏర్పడతాయి. అవి ఆర్థికంగా అయినా అవ్వవచ్చు, లేదా అనారోగ్యపరంగానైనా అవ్వవచ్చు. ఆ రాసుల వారు ఎవరెవరు అంటే మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ ఏలినాటి శని ద్వారా చాలా కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుంభరాశి వారు, కుంభరాశి వారికి కూడా ఏలిన నాటి శని ప్రభావం ద్వారా వారికి కూడా కొంచెం అనారోగ్యం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మీనరాశి వారికి, వీరికి కూడా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడతాయి. మానసిక పరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. సర్వే జన సుఖనో భవంతు. శుభం.